ఏందది పేపర్ ముక్క తెచ్చి తెగ బిల్డప్ ఇస్తున్నావు? అదృష్టానికి శాంపుల్. అదృష్టం టిష్యూలని కొత్తగా వచ్చినాయి. నా బాత్రూమ్ కూడా అవే వాడుతున్నా. తుడిచినట్టు లేదు. ఆఫ్ బై లెగ్ బ్రెయిన్ వేసుకుని ఏది పడితే అది మాట్లాడకు. ఇది నువ్వు అనుకుంటున్న టిష్యూస్ కాదు. హైదరాబాద్ లో ఎక్స్పెన్సివ్ డిన్నర్. ఎవడేవాడు గ్యాప్ లేకుండా కొడుతుండు? లవ్ కి ఇవని పరిశాన్ చేస్తుండా? వాడు కాదు, అది నా స్కూల్ ఫ్రెండ్. ఫ్రెండ్ ని అంతలా అవాయిడ్ చేయడం దేనికి? అదంటే నాకు చిరాకు. దాంతో మాట్లాడడం అస్సలు ఇష్టం లేదని దానికి కూడా తెలిసినా అది మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తుంటే అవాయిడ్ చేస్తున్నా. దాన్ని ఎలా వదిలించుకోవాలా అని చూస్తున్నా. ఫ్రెండ్స్ దొరక జనాలు ఏడుస్తుంటే ఉన్న ఫ్రెండ్స్ ని వదిలించుకోవడం ఏంటో. ఫ్రెండ్షిప్ అంటే వాల్యూ లేకుండా పోతోంది. ముస్తఫా ముస్తఫా. ఏంటి కమ్లీ, ఈ డ్రెస్సెస్ చాలా వెరైటీగా ఉన్నాయి. స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ లాగా మన వాళ్ళు సులేమాన్ అని ఒక సూపర్ హీరో సినిమా తీస్తున్నారు. ఆ హీరోకి డిజైన్ చేస్తున్న కాస్ట్యూమ్స్ ఇవి. స్పైడర్ మ్యాన్ డ్రాయర్ లోపలేసుకుంటాడు, సూపర్ మ్యాన్ బయటేసుకుంటాడు. మరి మీ సులేమాన్ ఎక్కడేసుకుంటాడు? మొహం మీద వేసుకుంటాడు. నీకేమైనా ఇబ్బందా? ఓహో, అర్థమైంది. పొల్యూషన్ కి సొల్యూషన్ లా కర్చీఫ్ బదులు కడ్రారన్నమాట. నువ్వు నీ కోడి బ్రెయిన్. అమ్మా, అయ్యో, అబ్బో, వావ్ ప్రభాస్ సెక్సీ షర్ట్. ఎవరు డిజైన్ చేశారు? మన ఏరియా ఎస్ఐ. చూస్తుంటే ఫుల్ గా కుమ్మి పొంగి బజాయించినట్టుంది. ఎస్ఐ ఎందుకు కొట్టాడు? ఒక అమ్మాయి దగ్గర నుంచి ఎస్ఐ లంచం తీసుకుంటుంటే ఒక పర్ఫెక్ట్ సిటిజన్ గా వీడియో రికార్డ్ చేశా. ఎస్ఐ బదులు లంచం ఇచ్చిన వాడు కుమ్మాడు. నేను ఇంతకన్నా ఎక్కువ షాక్ అయ్యా. వాళ్ళిద్దరు తండ్రి కొడుకులంట. ఎంత ఎస్ఐ లంచకొండి కాకపోతే కొడుకు దగ్గర లంచం తీసుకుంటాడా? ఫస్ట్ లో నేను అలాగే అనుకున్నా. విషయం ఏంటంటే ఆ కుర్రాడు వాళ్ళ నాన్న దగ్గర బండి తీసుకుని వాళ్ళ నాన్నని ఆటోలో వెళ్ళమని ఆటో చార్జ్ ఇస్తున్నాడంట. సీని మధ్యలో దూరి వీడియో తీసినందుకు ఇంతలా కొట్టారా? లేకపోతే నీ నోటిదులోకి ఏదో ఒక అనుండాలి. అన్నాను, ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే ఇలా లంచం తీసుకుండేవాడు కాదు అని ఆ ఎస్ఐని, మీ బాబు నిన్ను పర్ఫెక్ట్ గా పెంచుంటే ఇలా లంచం ఇచ్చుండేవాడు కాదు అని ఆ కుర్రాన్ని తిట్టాను. హలో, ఇక్కడే ఉంది, మాట్లాడండి. నా ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఎవరు లైన్ లో? ముందు మాట్లాడు. హలో, కమలిని మాట్లాడుతున్నాను. ఎవరు మాట్లాడేది? చెప్పు చిన్ని. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏ యాక్సిడెంట్ లోనో పోయావేమో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నీతో మాట్లాడుతున్నాను కదా, కాల్ అయ్యేలోపు పోతానులే, బెంగ పడకు. ఇంతకీ నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదే? అది నా దగ్గర నీ నెంబర్ డిలీట్ అయిందే. అన్న నెంబర్ అని ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అందుకే కదే చేసింది నేనేనని మెసేజ్ కూడా చేశాను. ఓ అవునా, నాకు మెసేజెస్ రావడం లేదే. ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఫోన్ లో ట్రూ కాలర్ యాప్ లేదా? నాకంత నాలెడ్జ్ లేదే. ఫీల్ అవ్వకే, నేను వచ్చేస్తున్నాను కదా, నేను సెండ్ చేస్తా. ప్రభా ఆల్రెడీ అడ్రస్ ఇచ్చాడులే, వస్తున్నా. ఎన్ని దెబ్బలు తిన్నా చిన్ననాటి స్నేహితుల్ని కలపాలన్న సంతోషంలో నాకు అసలు నొప్పి తెలియడం లేదు. వస్తుంది నీ దోస్తే కదే, ఏదో దుష్మన్ వస్తున్నట్టు ఎందుకంత పరేషాన్ అవుతున్నావు? పరేషాన్ చేసేంత టార్చర్ క్యాండిడేట్ కాబట్టి. నాకలా అనిపించలేదే. అంత నీ వల్లే. ఆ పోలీసులు కుమ్మటంలో తప్పులేదు. అసలు నేనెవరు నా ఫోన్ లిఫ్ట్ చేయమన్నారు? ఇది మరీ బాగుంది. నీ ఫోన్ అనుకుని నా ఫోన్ తీసుకెళ్లావు, నా ఫోన్ అనుకుని నీ ఫోన్ లిఫ్ట్ చేశాను. అయినా దానికి అడ్రస్ ఎందుకు చెప్పావు? అబ్బా కమ్లీ, ముందు నీ దోస్తుని రాని గప్పుడు చూద్దాం దాని కథ ఏందో. హాయ్,
మిస్ యూ. హాయ్. నేను మడి కట్టుకున్నా, నాకు అలా చెంపలు అంటించకు. నాకేదిచ్చినా వాళ్ళలాగా సగం సగం వద్దు, పర్ఫెక్ట్ గా కావాలి. దా. మా అన్నయ్య ప్రభా. ఓ అన్నయ్య కదా, సో నో హగ్ నో కిస్. నేను ఎవరికి అన్నయ్యని కాదు, తమ్ముడిని కాదు. చిన్ని, ఇది ఇండియా, ఫారినర్ లాగా బిహేవ్ చేయకు. తను వైషు, తను మా అక్క రాములమ్మ, తను ప్రభా అన్నయ్య. తెనాలి పనోడు. పనోళ్ళు కూడా ఇంత పోష్ గా ఉంటారా? నేను దుబాయ్కి వెళ్ళినప్పుడు షేక్ దగ్గర చాలా మంది పనోళ్ళని చూశాను. చిన్ని, అది దుబాయ్ కాదు, దుబాయ్. ఇండియాలో నోరు తిరక్క అలా అంటారేమో, అక్కడ దుబాయ్ అంటారేమో కదా చిన్ని. తను చెప్పింది కరెక్టే. నేను దుబాయ్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా షాపింగ్ చేశాను. నేను షాపింగ్ చేస్తుంటే షేకులు కూడా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోయారు. నీకింకా చాలా చెప్పాలి. చిన్నితో కూడా అబ్బాయితో మాట్లాడుతున్నట్టు కట్ చేసేయ్. సింపుల్. వైషు చెప్పినట్టు బాయ్ ఫ్రెండ్ కి చెప్పినట్టు బ్రేకప్ చెప్పడం బెటర్. చిన్ని, నీ యాటిట్యూడ్, నువ్వు సోదు కొట్టడం ఇవేమి నాకు నచ్చట్లేదు. అందుకే నీతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయలేకపోతున్నాను. మన ఫ్రెండ్షిప్ కి బ్రేకప్. కమలి, అలా ఎన్నేళ్ళ మన రిలేషన్ కి ఎలా బ్రేకప్ చెప్తావు? బొమ్మ బొరుస ఆటలో నువ్వు బొమ్మ అయితే నేను బొరుసును కదా. దొంగ పోలీస్ అట్లో తను దొంగ అయితే నువ్వు పోలీసు కదా. మనది అవ్వడానికి ఫ్రెండ్షిప్ అయి ఉండొచ్చు, కానీ లవర్ కన్నా ఎక్కువ కదా. అలాంటిది బ్రేకప్ ఎలా చెప్తావు? సరే చిన్ని, బ్రేకప్ క్యాన్సిల్. మళ్ళీ మన ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేద్దాం. మన ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిన దానికి గుర్తుగా మనం తాజ్ కి నా ఫ్రెండ్ దగ్గర గాలా డిన్నర్ కూపన్ తీసుకుని వెళ్దాం. ఏడ్చి ఏడ్చి మొహం ఉబ్బిపోయింది, మేకప్ అంతా పోయింది. నేను వెళ్ళి రెడీ చేస్తానే. ఇష్టం లేదు అంటూనే దాంతో గాలా డిన్నర్ కి వస్తానని మాట ఇచ్చేసావు కదే వైషు. అది అంటే బెస్ట్ ఫ్రెండ్ అయిన నన్ను పక్కన పెట్టేసి నాకు పొందన వెళ్ళాలని ప్లాన్ చేస్తావా ఏంటి? ఏదో బాయ్ ఫ్రెండ్ మోసం చేసినట్టు అంతలా ఫీల్ అయిపోతున్నా. కావాలంటే నువ్వే తనతో వెళ్ళు. నేనెందుకులే, మీ ఫ్రెండ్షిప్ మధ్యలో మీది మరీ చిన్నప్పటి ఫ్రెండ్షిప్ కదా. ఫ్రెండ్షిప్ లో కూడా రిలేషన్షిప్ లో ఉన్నట్టు ఇంత టార్చర్ ఉంటుందా? అంటే నేను టార్చర్ చేస్తున్నానా? ఫ్రెండ్షిప్ లో ముందో మాట వెనుకో మాట మాట్లాడే నిన్ను నా బెస్ట్ ఫ్రెండ్ గా అనుకున్నాను చూడు. నాదే తప్పు. చిన్ని, ఫ్రెండ్ అంటే నీలా ఉండాలి. ఎందుకని? ఫ్రెండ్షిప్ అంటే తుమ్మితే వచ్చే తుమ్ములానో దగ్గితే వచ్చే కఫలానో కాకుండా వస్తే శాశ్వతంగా ఉండిపోయే గుండె నొప్పులా ఉండాలని ప్రూవ్ చేసావు చూడు, అందుకని. తుమ్ము దగ్గు తప్ప పెద్దగా ఏం అర్థం కాలేదు. ఇది నిజాయితీ అంటే. ఇప్పుడు ఇంకా బాగా నచ్చేసావు. ప్రభా, కొంచెం అర్థమయ్యేలా చెప్పవా? ఫ్రెండ్స్ టూర్స్ అంటే విడిపోతున్న ఈ రోజుల్లో ఫ్రెండ్షిప్ కి బ్రేకప్ అన్నా కూడా మళ్ళీ ఆ ఫ్రెండ్ ని వెతుక్కుంటూ వచ్చావు చూడు. నీలోని పర్ఫెక్ట్ ఫ్రెండ్ కి నీ పర్ఫెక్ట్ ఫ్రెండ్షిప్ కి ఒక ఫ్రెండ్ లా పడిపోయా. చిన్నప్పటి నుంచి నేను అంతే. నేనే కాదు, మా ఇంట్లో అందరూ ఫ్రెండ్షిప్ అంటే పడి చేస్తారు. మా నాన్న ఫ్రెండ్షిప్ కి గుర్తుగా నేను ఆయన ఫ్రెండ్ కి పుట్టానంట. ఫ్రెండ్షిప్ కి మరీ ఇంత వాల్యూ ఇచ్చే ఫ్యామిలీని నేనెక్కడ చూడలేదు. దీనివల్ల ఉన్న వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ పోయేలా ఉంది. ఇదేం చూసావు? మా తాత ముత్తాత ఫ్రెండ్షిప్ గురించి ఏమేం చేశారో చెప్తే చనిపోయిన వాళ్ళతో కూడా నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తావు తెలుసా? ఫ్రెండ్షిప్ కి జాతి పిత్తలా ఉన్న మీ తాత ముత్తాతల సమాధుల మీద ఎర్ర గులాబీలు పెట్టి ప్రతి ఫ్రెండ్ అవసరమేరా అనే పాటను అంకితం చేసేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు. ప్రభాకు పడేపు మనమే పడేయాలి. మనకు పడకపోయినా వాడికి మాత్రం పడకూడదు.
ప్రతి ఫ్రెండు అవసరమేరా. ప్రతి ఫ్రెండు అవసరమే. అవును, మిగిలిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? హాయ్ వైషు. నాకు కమలికి గొడవపడిన దీంతో చచ్చినా మాట్లాడకూడదు. ఇంత కలర్ ఎలా మెయింటైన్ చేస్తున్నావు? ఒక్కసారి నిన్ను చూసిన వాళ్ళు ఎవరైనా నీ గ్లామర్ కి, నీ మెయింటెనెన్స్ కి, నీ చామ్ కి నీతో మాట కలపకుండా ఉండలేరు తెలుసా? నిజంగానా? నాలో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయని నాకు కూడా తెలీదు. వైషు, కమలిని కూడా నీలా గ్రూమ్ చేయొచ్చు కదా. నీలాంటి ఫ్రెండ్ పెట్టుకుని అది ఇంకా ఇలానే ఉందేంటి? దానికి నాలా టేస్ట్ ఉండాలి కదా. నాకు తెలిసి నిన్ను చూసే చాలా మంది కాఫీ డేకి వస్తున్నారు అనిపిస్తుంది. నువ్వు చెప్పింది నిజమే అనుకో. ఆ మాట పైకంటే వీళ్ళంతా ఏడ్చి చేస్తారు, ముఖ్యంగా ఆ కమలి. కడుపులో నా మీద ఇంత జల్సి పెట్టుకుని పెద్ద నీదే రైట్ నాదే తప్పు అన్నట్టు గొడవ పడ్డావు కదే. చెప్తానుండవే. జనరల్ గా అందంగా ఉండే వాళ్ళని చూస్తే దానికి ఏడుపు ఎక్కువ. ముఖ్యంగా నీలా అందంగా ఉండే వాళ్ళని చూస్తే మరీ ఎక్కువ అనుకో. కరెక్టే చెప్పావు. దానికి ఏది రాదు. దాని డిజైన్స్ అన్ని పాత ప్యాంటుకి ప్యాచ్ వేసినట్టు ఉంటాయి. నీ మొహని ప్యాచ్ వేసిన సైకిల్ ట్యూబ్ లో ఉంటుంది. ఫ్యాషన్ అనే పదానికి స్పెల్లింగ్ రాదు. ఫ్రెండ్షిప్ అనే పదానికి మీనింగ్ తెలీదు నీకు. ఏదో మనలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి సర్వే అవుతుంది, లేదంటే ఎక్కడ బ్రతకలేక చేతులెత్తేసేది. నీలాంటి ఫ్రెండ్ దొరకటమే అదృష్టంగా ఫీల్ అవ్వాలి కదా. అలాంటిది నీ విషయంలో ఎన్నేసి మాటలన్నా నువ్వు సిగ్గు లేకుండా వచ్చా చూడు. ఇది ఫ్రెండ్షిప్ అంటే. యూ రియల్లీ గ్రేట్. ఐ లైక్ యూ చిన్ని. ఐ హేట్ యు వైషు. చిన్ని బేబీ, నా దగ్గర ఇద్దరికి గాలా డిన్నర్ కూపన్స్ ఉన్నాయి, మనం వెళ్దాం. నాకు నీ కంపెనీ చాలా అంటే చాలా నచ్చిందనుకో. ఆ కూపన్ నీదా? దాందే అన్నట్టు ఎంత బిల్డప్ ఇచ్చింది. అందుకే దాన్ని డ్రాప్ చేసేసి మనం వెళ్దాం. అప్పుడు కానీ దాని తిక్క కుదరదు. అయితే డిన్నర్ కి మంచి మ్యాచింగ్ డ్రెస్, మంచి జ్యువెలరీ వేసుకొని వస్తాం. ఓకేనా? బాయ్. నువ్వు ఇంత కన్ను అనుకోలేదు. చిన్ని రావడం వల్లే నీ అసలు రంగు బయటపడింది. అవును, చిన్ని రావడం వల్లే ఫ్రెండ్షిప్ లో నువ్వు ఎంత చీప్ గా బిహేవ్ చేస్తున్నావు అది కూడా అర్థమైంది. ఇంకేం మాట్లాడుకో. నువ్వు దాని దగ్గర నా గురించి చెప్పినవన్నీ విన్నాను. చివరికి దాంతో డిన్నర్ కి వెళ్ళడానికి కూడా రెడీ అయ్యావు కదా. గుర్తుపెట్టుకో, అది ఎప్పటికీ నా ఫ్రెండే. నాతోనే వస్తుంది, నాతోనే తిరుగుతుంది. బ్రేకప్ చెప్పి సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకుని అది నీ ఫ్రెండ్ అంటున్నావు? నిమిషానికి మాట మార్చి నువ్వు కాదు దానికి ఫ్రెండ్. ఫ్రెండ్షిప్ కి ప్రాణం ఇచ్చే నాకే అది ఇప్పటి నుంచే ఫ్రెండ్. చూసుకుందాం అది ఎవరికి ఫ్రెండ్ గా మిగులుతుందో. చూసుకుందాం. ఛాలెంజ్ ఛాలెంజ్. పోవే పోవే. కూర్చోండి సార్. థ్యాంక్ యూ. ఈ కస్టమర్ నా కస్టమర్ కాదు, నా కస్టమర్. నేను ముందు చూశాను, నేను ముందు వచ్చాను. కాదు, నా కస్టమర్, నా కస్టమర్, నా కస్టమర్. నా కస్టమర్ కదా, నా కస్టమర్. మొగుడు కోసం కొట్టుకుంటున్న ఇద్దరు పిల్లల ఏంటి వీళ్ళ ఫైట్? ఇలా అయితే కాఫీ షాప్ మూసేసి కస్టమర్ల చిరిగిన బట్టలు కుట్టుకోవడానికి టైలరింగ్ షాప్ పెట్టుకోవాలి. నా కస్టమర్. వైషు ఎక్కడా? ఎవరైనా వచ్చేలోపే నా టాలెంట్ అంతా ఉపయోగించి పడేయాలి. ఇన్నాళ్ళు బట్టలేసుకుంటేనే అమ్మాయిలు అందంగా ఉంటారనుకున్నాను. ఇలా మూసుకెళ్తున్నా కూడా అందంగా ఉంటారని ఇప్పుడే తెలుసుకున్నాను. నువ్వు మరీ నన్ను మోసేస్తున్నావు. నిన్ను ముట్టుకోవడమే అదృష్టం. అలాంటిది నిజంగానే మోసి అదృష్టం వస్తే ఎంత బాగుండును. యు నాటీ. యు స్వీటీ. రేయ్, బూజు దులపరా అంటే నాకు మస్కా కొట్టి ఇక్కడ చిన్నితో జల్సా చేస్తున్నావా? వచ్చేస్తాడు, కరెక్ట్ టైంకి దిగిపోతాడు. అవును, ఇంతకీ డ్రెస్లేంటి? వైషుతో వెళ్లే డిన్నర్ కి ఏ డ్రెస్ వేసుకోవాలని అడగడానికి వచ్చాను. దేవతలు అప్సరసలు కూడా ఇలాంటి ఆర్డినరీ డ్రెస్సెస్ వేసుకుంటారా అని. వెళ్ళరా, వెళ్ళు. వెళ్ళి ఆ దేవతలు అప్సరసలు వేసుకుని డ్రెస్సులు తీసుకురా, వెళ్ళు. చిన్ని, ఈ రెండిట్లో ఇది వేసుకో.
అయినా డిన్నర్ కి వైషుతోనే వెళ్ళాలా? నాతో కూడా రావచ్చుగా. ఫ్రెండ్ అడిగితే కాదంటానా? అమ్మ నా క్లీనింగ్ మెషిన్ నాకే పుట్టికొస్తావురా చెప్తా. చిన్ని నిన్ను చూస్తుంటే నాకు పాట పడాలనిపిస్తోంది. బాత్రూమ్ ఆ పక్కన ఉంది, వెళ్ళు. అంటే నేను జనరల్ గా బాత్రూమ్ లో పాడుతూ ఉంటే ప్రభా డోర్ బయట నుంచొని వింటూ ఉంటాడు. బాత్రూమ్ సింగర్ అన్నమాట, అందుకే అలా అన్నాడు. ఓ నేనింకా పాట అంటే వేరేదనుకున్నాను. చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ, చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ. ఆపరా శాస్త్రి, 2వ లైన్ లో ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ అది కదరా? తెలుసు. చిన్ని కోసం పాడుతున్నప్పుడు పాటైనా అందులో పదాలైనా చిన్ని తప్ప మరొకటి ఏది నా నోటి నుంచి రావటం లేదు. తెనాలి, you're so funny. ఈ మధ్య కాలంలో ఇంతలా నేను ఎప్పుడూ నవ్వుకోలేదు. ఖచ్చితంగా నీతో డిన్నర్ కి రావాల్సిందే. ఇక్కడ ఉంటే నవ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నా తెనాలి. ఏ మాట కామాడే చెప్పుకోవాలి. ఈ డ్రెస్సులు అమ్మల కన్నా నీకే బాగా సెట్ అయింది. అవుతుందిరా, అవుతుంది. ఏదైనా అవ్వకపోయినా చిన్నితో నీకు డిన్నర్ మాత్రం అవ్వదు. డిన్నర్ కాకపోతే లంచ్కి వెళ్తాం. కనీసం కాఫీ కూడా రానివ్వను. చూద్దాం. తనతో కాఫీ నుండి నైట్ డిన్నర్ వరకు నీ ముందే చేసి తీరుతాను. ఈ పర్ఫెక్ట్ ప్రభాకర్ తో ఛాలెంజ్ చేసి గెలిచాడు ఈ జిల్లాలోనే పుట్టలేదురా. అందుకే నేను పక్క జిల్లా నుండి వచ్చాను. పిచ్చిది నవ్వి నవ్వి చచ్చిపోయేలా ఉంది. తినాలి. నా డ్రెస్ ఎలా ఉంది? గంగి రద్దులా ఉందని చెప్పు. దానికి చెప్పు, దాని డ్రెస్ అడుక్కుతునే వాళ్ళ కన్నా అధ్వానంగా ఉందని. దేవుడి మీద ఒట్టేసి నిజం చెప్పు. అగ్ని సాక్షిగా అక్క నువ్వు చెప్పక్క. ఇక నేనే మిగిలినట్టున్నా. ఏదో చెప్పి నుండి తప్పించుకోవాలి. నేను బాబా గుడికి వెళ్ళాలి. హారతి ఇచ్చే టైం అయింది. అక్క నేను నీతో పాటు వస్తాను. మనిద్దరం ఫిలిం నగర్ సాయిబాబా టెంపుల్ కి అంత లేదక్క. దిల్సుఖ్ నగర్ లో చాలా ఫేమస్ సాయిబాబా టెంపుల్. సిటీలో అదే ఫేమస్, అక్కడికి వెళ్దాం. ఏం వద్దు, మనం ఫిలిం నగర్ టెంపుల్ కి వెళ్దాం. వైశ్య కంపెనీల యుద్ధాన్ని ఆపకపోతే ఇంట్లో పీస్ ఉండేలా లేదు. అందుకే శాంతి పూజ చేయించాలని డిసైడ్ అయినా. శాంతి పూజ కాదు, విజయశాంతి పూజ చేసినా వాళ్ళు యుద్ధం ఆపరు. ఎందుకు? వాళ్ళిద్దరికి చిన్నితో ఫ్రెండ్షిప్ విషయంలో గొడవైంది. గట్లయితే చిన్నికి ఇంకొకరితో ఫ్రెండ్షిప్ డెవలప్ చేయించి వీళ్ళని చిన్నికి దూరం చేస్తే సరి. ఏంటో మాట్లాడేది? అప్పుడే వాళ్ళిద్దరి మధ్య యుద్ధం ఆగుద్ది. గా చిన్నితో అట్లాంటి ఫ్రెండ్షిప్ చేయనీకి సరైనడు మన తెనాలే. చూసారుగా లేడీ సపోర్ట్ ఎలా ఉందో. ఇప్పటికైనా టాలెంట్ ని అప్రిషియేట్ చేయండి సార్. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ లాంటివి ఏమన్నా చెప్పొచ్చుగా. హాయ్ హాయ్. ఈ రోజు దినఫలాల్లో పట్టును తాకే అదృష్టం ఉందని చెప్పారు. అది నీతో షేక్ హ్యాండ్ అని ఇప్పుడే అర్థమైంది. సెలబ్రిటీని ఇక్కడ పెట్టుకొని ఎవరో సెలబ్రిటీ వచ్చే గార్డెన్ డిన్నర్ కి నిన్ను తీసుకెళ్తానని కుక్కలా కొట్టుకున్నారేంటి? ఆపరా నీ బకెట్. చిన్ని, నీ గురించి తినాలి చెప్పేవి ఏవి నమ్మకు. వాడికి పర్ఫెక్ట్ గా ఒక అమ్మాయి గురించి ఎలా చెప్పనో తెలీదు. మీ దగ్గర నేర్చుకోవాలి. మరి చెప్పండి, మీకేం తెలుసో. పర్ఫెక్ట్ గా ఓ అమ్మాయి గురించి తెలుసుకోవాలంటే ముందు వెనకే కాదు, లోతుగా చూడాలి. అమ్మాయిని అలా చూడడానికి, చాటుగా చూడడానికి సిగ్గులేదా? నన్ను బ్యాట్ చేయడానికి అనవసరంగా టాపిక్ డైవర్ట్ చేయకు. చిన్ని, నీ గురించి నీకే తెలియని కొన్ని విషయాలు చెప్తాను. నువ్వు పర్ఫెక్ట్ ఫ్రెండ్వి, పర్ఫెక్ట్ ఉమెన్వి, పర్ఫెక్ట్
పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ చాలు హలో ఈ మాటలో తెలియనప్పుడు అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నా ఇగో హర్ట్ అయింది అందుకు. ఈ ప్రభాకరుడు నడిమిట్లొచ్చి మొత్తం చెడుగొట్టేటట్టున్నాడుగా. ఆల్రెడీ ఇది మా మధ్యలో దూరి మా ఫ్రెండ్షిప్ ని టైటానిక్ షిప్ ని ముంచున్నట్టు ముంచాలని చూసింది. ఇప్పుడు మీరు కూడా తయారయ్యారా? అబ్బా పెద్ద ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతుంది. నువ్వు ఫోన్ చేస్తే నీ ఫోన్ కూడా అటెండ్ చేయడానికి ఇష్టపడని ఇది ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతుంది. నువ్వు మూసుకోవే. నువ్వే మూసుకో. ఏ ఆపండ్రి, ఎవరు మూసుకోనక్కర్లే. ఫ్రెండ్షిప్ గురించి ఫ్రెండ్స్ కొట్టుకొనుడండి. మాలో ఎవరో చిన్నితో గాలా డిన్నర్కి వెళ్ళాలో పెద్దరాడం వల్ల నువ్వే తీర్పు చెప్పు. చూసినావా చిన్ని, నీతో డిన్నర్ చేయనీకి ఎట్లా కొట్టుకుంటుండ్రో. వాళ్ళు ఫ్రెండ్షిప్ అంటే ఏందో ప్రూవ్ చేసుకుండ్రు. ఇప్పుడు నీ వంతు. నేనేం చేయాలి? ఒకరితో వెళ్తే ఇంకొకరు ఫీల్ అవుతారు. ఎలాగో ఇద్దరికి ఫ్రీ టికెట్స్ ఉన్నాయి కదా. అవును, ఫ్రీ కూపన్ వైషుది కాబట్టి వైషు నీతో వస్తది. మిగిలిన కమ్లీ, తెనాలి, ప్రభాలకి నువ్వు డబ్బులు పెట్టి టికెట్ కొని నీ ఫ్రెండ్షిప్ నిరూపించుకో. ఏంటి నేను ముగ్గురికి తాజ్ లో డిన్నర్ కి డబ్బులు పెట్టాలా? ఒక్కొక్కరికి 3000 రూపాయలు అంటే మొత్తం 9000. మీ దోస్తుల కోసం గా మాత్రం చేయలేవా? 3000 రూపాయల డిన్నర్ చేసే మొహాలేనా ఇవి? కావాలంటే నేను డిన్నర్ నుండి వచ్చాక తాజ్ పక్కనున్న బండి మీద ఇడ్లీలు పెట్టిస్తా. చూసిండ్రా, ఇది మీకున్న ఇజ్జత్. దీనికోసం ఆ కుక్కలాగా కొట్టుకుంది. ఏం కూసావే కుట్టు మిషన్ మోహన్ దానా? నాది బండి మీద ఇడ్లీ రేంజా? అక్కడికి నీదేదో బెంజ్ రేంజ్ అన్నట్టు ఇంట్లో గంజికి కూడా గతిలేదు కదే. అంటే అంతా బిల్డప్పేనా? నీ మేకప్, గెటప్, సెటప్ చూసి నువ్వేదో గొప్పదాని అనుకున్నాను కదే. నా ముందే నా ఫ్రెండ్ గురించి అంత చీప్ గా మాట్లాడతావా? నిన్ను పర్ఫెక్ట్ గా తిట్టడానికి పర్ఫెక్ట్ బూతులు కూడా రావడం లేదు కదే. నీ వల్ల మాలో మాకే గొడవలు వచ్చాయి కదే. బాబోలంటే మోహన్ దానా. పదండి అందరం స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని పాట పాడుకుంటూ తాజ్ పక్కన బండి మీద ఇడ్లీ తినిపించుకుంటూ సాంబార్ ఇడ్లీ సాక్షిగా మన ఫ్రెండ్షిప్ గొప్పదనాన్ని ఈ ప్రపంచానికి చాటి చెప్తాం. ఓకే ఓకే ఓకే, కానీ ఒక కండిషన్. ఎవరికైనా తినిపించుకోండి, కానీ చివరికి అందరి ప్లేట్స్ మాత్రం నాతోనే కడిగిస్తానని ప్రామిస్ చేయండి.